వివేకానందుని జీవిత చరిత్ర గురించి వింటున్నాం కదా. ఆయన ఎందుకని అమెరికాలో జరుగుతున్న విశ్వమత మహాసభలకు వెళ్ళాలనుకున్నారు, చాలా పట్టుదలగా ఎందుకు ఉన్నారు, ఈ అంశానికి సంబంధించి మనం మరిన్ని ఘట్టాలు, దానికి దారితీసిన సందర్భాలు ఏంటో స్వామీజీ బోధమయానంద గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామీజీ. స్వామీజీ, చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి మనసులో ఉండింది ఒక కోరిక ఏంటి అంటే వెళ్ళి పార్లమెంట్లో నేను ప్రసంగించాలి, అంతమంది ముందు విశ్వమత మహాసభలకి హాజరవ్వాలి అని ఒక ప్రగాఢమైన పట్టుదల ఆయనకు ఉండింది. ఎందుకని, దాని వెనుక ఏదైనా ఒక రీజన్ ఉందా? ఇక్కడ ఆయన భారతదేశ పరివ్రాజకంగా ఉన్నప్పుడు, భారతదేశ పర్యటన చేస్తున్న యాత్రలో ఉన్నప్పుడు అక్కడ మెడ్రాస్లో ఆయన చాలా ఫేమస్ అయిపోయారు. ఆయన మెడ్రాస్లో ఫేమస్ అయిన తర్వాత అక్కడ మెడ్రాస్ ప్రజలకి కొంతమంది అళసింగ పెరుమాళ్ మరియు కొంతమంది ఆయన శిష్యులకి ఈ సమాచారం అందింది న్యూస్ పేపర్స్ ద్వారా. ఇలాంటి ఒక విశ్వమత మహాసభ జరగబోతుంది, ఇలా వేరే వేరే దేశాల నుండి అందరూ మహాత్ములందరూ ఇది చేస్తారని పెద్ద న్యూస్ వచ్చింది అప్పటికి బ్రిటిష్ వాళ్ళ న్యూస్ పేపర్స్ ద్వారా. అప్పుడు వివేకానంద స్వామి ఒక మేధాశక్తి, ఆయనలో ధీశక్తి, ఆయన వాక్చాతుర్యం, ఆయన ఒక డిగ్నిటీ అని చూసుకొని ఇలాంటి వ్యక్తి మన దేశం నుంచి వెళితే భారతదేశానికి చాలా సంతోషం అవుతుంది అని వాళ్ళు ఇదవుతారు. అంటే భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్ట అమెరికా లాంటి ఒక పెద్ద దేశంలో ఇనుమడింప చేయాలి అనేది ఆయన కోరిక. ఆయన కోరిక అంటే వీళ్ళ కోరిక, ఇలాంటి ఒక మహా వ్యక్తి వెళితే బాగుంటుంది అని. ఆయన వాజ్ గోయింగ్ యాజ్ ఎ నేషనల్ సీన్. దేశాన్ని చూడాలి, నేను అర్థం చేసుకోవాలి, భగవత్ సాక్షాత్కారం చేసుకోవాలి, రకరకాల అనుభవాలు జరుగుతున్నప్పుడు ఇది కూడా ఒక విశేషమైన ఘట్టం ఆయన జీవితంలో. అప్పుడు ఆయన ఒప్పుకుంటారు. ఎప్పుడైతే తల్లి శారదామాత నుంచి పర్మిషన్ వస్తుందో, నేను వెళ్ళొచ్చా, నేను అక్కడికి వెళితే బాగుంటుందా, మంచిదవుతుందా, గురుదేవుల ఒక సందేశాన్ని నేను ప్రచారం చేయగలనా అని ఆయన మనస్సులో ఎప్పుడైతే సందేహం వచ్చిందో శారదామాత ఆశీర్వాదం కూడా కలిగింది ఆయనకి. అప్పుడు ఆయన కంప్లీట్ సరెండర్ అయిపోయారు ఈ ప్రయాణానికి. అప్పటి వరకు కొంచెం డౌట్ ఉండింది ఆయనకి. ఇక్కడ మరొక విషయం మనందరూ గుర్తుపెట్టుకోవాలి, యువకులు గుర్తుపెట్టుకోవాలి, చదువుతున్న వారు గుర్తుపెట్టుకోవాలి అన్నది ఏమిటంటే, ఆయన తండ్రి విశ్వనాథ్ దత్త సూఫీ సందేశాలు, సూఫీ మత ఉపదేశాలని బాగా ఆయన అర్థం చేసుకున్నారు. పర్షియన్ భాష విశ్వనాథ్ దత్తకు అవగాహన ఉండింది, బాగా మాట్లాడేవారు, బాగా పాటలు పాడేవారు. అలాంటి ఒక చర్చలు కూడా ఆయన ఇంట్లో ఏర్పాటు చేసేవారు. సూఫీ అనేది కూడా ఒక మతం కదా, ఇస్లాం మతంలో ఒక అంగం, అది ఒక అంగం, ఇస్లాం మతంలో అంగం. వాళ్ళు భక్తి, జ్ఞానం, భజనలు, సూఫీ పాటలను చాలా ప్రాముఖ్యంగా కొంతమంది ఉస్తాదులు పాడుతూ ఉంటారు. అది నరేంద్రుడికి కూడా కొన్ని పాటలు చాలా ఇష్టంగా ఉండింది. అవి కూడా నేర్చుకున్నాడు ఇంట్లో. కొంతమంది సూఫీ ఉస్తాదులు వచ్చి పాడుతున్నప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళి నేర్చుకునేవాడు. ఇంట్లోనే బైబిల్ చదవడం, తర్వాత ఇస్లాం మతం గురించి ఆయన నేర్చుకోవడం, తర్వాత బుద్ధుడి దర్శనం కూడా అవుతుంది యువకుడి నరేంద్రుడికి. ఒకరోజు ఇంట్లో ఉన్నప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ ఏకచిత్త మనస్తో చేస్తున్నప్పుడు ఉన్నట్టుండే కాషాయం ధరించిన ఒక వైభవంతో, ఆ గాంభీర్యంతో, ప్రకాశంతో ఉండే ఒక సన్యాసి ఆకాశ మార్గంలో వస్తున్నట్లు ఆయనకి అనుభవిస్తుంది. భయపడిపోతాడు, చలించిపోతాడు. ఏమిటిది, ఉన్నట్టుండే ఒక సన్యాసి వస్తున్నాడు, ఇంత ఒక సింహం వస్తున్నట్టు, నడుచుకొని వస్తున్నట్లు నరేంద్రుడికి అర్థమవుతుంది. భయపడిపోయి ఇంటి నుంచి పారిపోతాడు. రూమ్ నుంచి, గది నుంచి పారిపోతాడు. పారిపోయిన తర్వాత 2 నిమిషాల తర్వాత ఆయనకు ఏమిటి నేను చేస్తున్నది, ఆ సన్యాసి నాకు ఏమైనా మంచి ఉపదేశం ఇస్తాడా, సందేశం ఇస్తాడా అని వెళ్తా ఉంటే మనసులో అవుతుంది, ఓ ఇది బుద్ధుడు అయి ఉండొచ్చు, ఈ మంచి సదవకాశాన్ని నేను పోగొట్టుకుంటున్నానే అని మళ్ళీ రూమ్లోకి వెళ్తాడు. ఎన్ని సంవత్సరాల వయసులో ఇది? అప్పుడు అది ఇంకా 13, 14, 15 సంవత్సరాలు, అప్పుడు యవనంలో ఉన్నప్పుడే, స్కూల్ కాలేజ్ చదువుతున్నప్పుడే. కాలేజీలు ఇంకా ప్రవేశిస్తున్నాడు, 16 సంవత్సరానికి కాలేజ్ వయస్సు. అప్పుడు ఈ దర్శనం అవుతుంది. ఇటు ఇస్లాం మతం గురించి చదవడం, నేర్చుకోవడం, తర్వాత క్రైస్తవ మతం బైబిల్ అంతా చదవడం, ఈ సూఫీ మతం గురించి అర్థం చేసుకోవడం, బుద్ధుడి మీద అపారమైన ప్రేమ ఉండడం, తర్వాత ఇవన్నీ ఆయన మనస్సులో ఆల్రెడీ కాలేజీలో ఇస్లాం చెందిన ఫ్రెండ్స్ ఉండేవారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉండేవారు, ప్రొఫెసర్స్ చాలామంది క్రిస్టియానిటీ గురించి చెప్పేవారు. తర్వాత బుద్ధుడి గురించి కూడా తండ్రి దగ్గర నుంచి చదువుకునేవాడు కొంచెం. ఇలాగ యవ్వనంలోనే వివేకానందుడికి సర్వమత సందేశాల పట్ల ఆయనకి మంచి అండర్స్టాండింగ్ ఉండింది. ఇంకొంచెం భవిష్యత్తులో ఏమవుతుంది, రామకృష్ణ దగ్గర ఈ ప్రాక్టికల్ రియాలిటీని చూస్తాడు. రూమ్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు బుద్ధుడు మెల్లిమెల్లిగా ఒక విజన్ అనేది, దర్శనం ఏది ఉందో అది కరుగుతూ ఉంటుంది, మళ్ళీ కరిగిపోతూ ఉంటుంది. అది బుద్ధుడు మళ్ళా ఆ ఒక
బుద్ధుడు అల్లి హయ్యర్ స్టేట్లో మాయమైపోతూ ఉంటాడు. ఆ దర్శనం, బుద్ధుడి ఒక ఆకర్షణం అది మాయమైపోతూ ఉంటుంది. మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు, బట్ ఇట్ ఈస్ టూ లేట్. బుద్ధుడు మళ్ళా హయ్యర్ కాన్షియస్నెస్ మాయమైపోతాడు, లీనమైపోతాడు బుద్ధుడు. వాడు వివేకానంద చాలా బాధపడతారు. నేను ఇలాంటి ఒక బుద్ధుడి దగ్గర మాట్లాడే అవకాశాన్ని నేను పోగొట్టుకున్నానే అని స్వామీజీ నరేంద్రుడు కొంచెం కలవత పడతాడు. తర్వాత పెరుగుతూ వెళుతున్న సమయం వెళుతున్నప్పుడు బుద్ధుడి మీద కూడా వివేకానందకి అపారమైన ప్రేమ కలుగుతుంది. వేరే మతాల పట్ల ఆయనకి అండర్స్టాండింగ్ కూడా కలుగుతుంది. ఈ బుద్ధుడి ఒక రియలైజేషన్స్ ఏమున్నాయో, సాక్షాత్కారాలు ఏమున్నాయో, సందేశం ఏందో, రామకృష్ణ పరమహంస ద్వారా ఆయన నేర్చుకున్న ఒక సర్వమత మహాసభ ఆ దక్షిణేశ్వర దేవాలయంలో చిన్న విధిగా జరిగింది. అది ఒక చిన్న ఫారంలో జరిగింది. రామకృష్ణులు, నేను ఆయన జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు అందరూ తెలుసుకోవాలి, మనం చర్చించాము ఇక్కడ. ఇస్లాం మతం కూడా ఆయన ఆచరించారు. అలాంటి వేషభూషణలు వేసుకున్నారు, అలాంటి ఆహారం తీసుకున్నారు, మస్జిద్కి వెళ్ళారు, అల్లా ప్రార్థన చేశారు, దాంట్లో తత్వాన్ని అర్థం చేసుకున్నారు, రహస్యాన్ని అర్థం చేసుకున్నారు. ఈ మతంలో ఏముంది, క్రైస్తవ మతంలో ఏముంది, హిందూ మతం సంబంధించిన విషయాల్లో ఏముంది, అన్నీ అర్థం చేసుకొని ఆయన జతోమత్ తతోపత్ అని బెంగాలీలో ఒక మాట అన్నారు. ఎన్ని మతాలు అన్ని పంథాలు, అన్ని మతాలు అన్ని మార్గాలు అని. ఇది నరేంద్రుడి దగ్గర అప్పుడే శిక్షణ పొందారు. వివేకానంద రామకృష్ణ దగ్గర శిక్షణ పొందారు. ఇక్కడ నరేంద్రుడికి తండ్రి దగ్గర నుంచి వచ్చిన నాలెడ్జ్, రహస్యం ఏదుందో, వేరే వేరే మతాల పట్ల సందేశం ఏదుందో, తర్వాత రామకృష్ణుల దగ్గర ఆయన నేర్చుకున్న ఒక జతోమత్ తతోపత్, ఎన్ని మతాలు అన్ని మార్గాలు సందేశం, తరువాత భారతదేశం ఆయన పర్యటన, భారతదేశంలో అన్ని మతాల ప్రముఖుల దగ్గర ఆయన మాట్లాడడం, అన్ని విషయాలు తెలుసుకోవడం, తరువాత మద్రాసుకు వచ్చిన తర్వాత కన్యాకుమారి ధ్యానం అయిన తర్వాత అప్పటికే ఈ విశ్వమత మహాసభ జరగబోతుంది. ఇంకా అమెరికా డిస్కవర్ చేసి 400 సంవత్సరాలైన సందర్భంలో ఈ ఒక విశేషమైన కన్వెన్షన్, విశేషమైన మహాసభ ఏర్పాటు చేస్తున్నారని మద్రాస్ యువకులకి, రాజా ఆఫ్ ఖేత్రికి, వీళ్ళందరికీ అది సందేశం అందిన తర్వాత వివేకానంద ఇస్ ద రైట్ మ్యాన్, మన దేశాన్ని రిప్రజెంట్ చేయొచ్చు, మన దేశాన్ని ఆయన దేశ ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని దేశ విదేశాల్లో ఆయన ప్రచారం చేయొచ్చు, ఈయన కెపాసిటీ ఉంది, కేపబిలిటీ ఉంది అని వీళ్ళందరూ ఆయనకి ప్రోత్సాహం చేసి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి అమెరికాకు పంపించారు. ఓకే, దానికంటే మనం అర్థం చేసుకున్నాం గత ఎపిసోడ్లో ఏమిటంటే, శారదామాత దగ్గర పర్మిషన్ కూడా తీసుకుంటారు. శారదామాతకి కల వస్తుంది, గురుదేవ శ్రీరామకృష్ణులు సముద్ర మార్గంలో పాశ్చాత్య వైపు వెళుతున్నట్లు. అప్పుడు ఆవిడకి అర్థమవుతుంది, నరేంద్రుడు వెళ్తే ఇంకా దాంట్లో ఇంకేమీ అబ్స్ట్రక్షన్స్ ఉండదు, దాంట్లో ఇంకేమీ ఆటంకాలు ఉండవు, నరేంద్రుడికి జయం అవుతుంది అని తల్లి ఆశీర్వాదంతో వివేకానంద ఇంకా సరెండర్ అయిపోతారు. ఇంకా రెండో మాట ఆడరు, దీనికి ప్లాన్స్ దీర్ఘంగా ఇంటెన్స్గా జరుగుతూ ఉంటుంది. అక్కడ మనం చూసాం వివేకానంద ఏ విధంగా 10వ తారీఖు సెప్టెంబర్ దారి లేకుండా, అన్నం లేకుండా, ఒక దిక్కు లేకుండా రోడ్లో కూర్చున్న సమయంలో ఆ పాశ్చాత్య లేడీ మిసెస్ జార్జ్ డబ్ల్యూ హేల్, మేరీ హేల్, వివేకానందకి ఆతిథ్యం అందించి ఆయనకి ఒక మంచి మార్గం చూపించి, తల్లి ఏ విధంగా చూపిస్తుందో బిడ్డకి, ఆ విధంగా ఆయన్ని విశ్వమత మహాసభకు సదస్యుడిగా సహకరిస్తుంది. ఓకే, అప్పుడు వివేకానంద మనస్సులోనే అమెరికాకు వెళ్ళే ముందు ఒక సోదర శిష్యుడికి మాట చెప్తారు. ఓ సోదరా, తుర్యానంద స్వామి ఆయన పేరు, ఓ సోదరా, అమెరికాలో ఏ విశ్వమత మహాసభకు నేను లెక్చర్ ఇవ్వబోతున్నానో అది నా కోసం ఏర్పాటు చేసినట్టు నాకు అనిపిస్తుంది, స్పందిస్తుంది నా హృదయంలో. అక్కడ ఏదో విశేషం జరగబోతుంది, గురుదేవుల వాక్యం ఇక్కడ సాకారం అవబోతుంది అని నాకు అనిపిస్తుందని అప్పుడే ఒక డిస్కషన్లో వివేకానంద సూచన ఇస్తారు. ఓకే, ఆయన ఫ్యూచర్ సైట్ అనమాట. వివేకానంద ఎందుకంటే ఒక ఋషిలాగా ఫ్యూచర్ ఏమవబోతుంది, భవిష్యత్ ఏమవబోతుంది, వర్తమాన కాలంలో ఏం జరుగుతుంది, ఆయన మనస్సులో ఆ ఒక కాస్మిక్ వైబ్రేషన్స్ అంటారు, అది దాంతో ఆయన ట్యూన్ అయి ఉన్నారు. ఎప్పుడు కూడా చిన్న వయస్సు నుండి ఆ ఒక ఎక్స్పీరియన్స్ ఆయనలో అవుతూ ఉంటుంది. రకరకాల అనుభవాలు ఆయన భారతదేశ పరివ్రాజకగా పర్యటన చేస్తున్నప్పుడు కూడా ఆయనకి ఎన్నో అనుభవాలు, సైంటిఫిక్ అనుభవాలు జరిగాయి. ఉదాహరణకి ఈ ఒక బ్రహ్మాండం పిండాండం అనేది అంటాం వేదాల్లో, ఉపనిషత్తుల్లో మైక్రోకాజం మ్యాక్రోకాజం అని ఫిజిక్స్ వాళ్ళు పిలుస్తారు, సైంటిస్ట్ పిలుస్తారు. బ్రహ్మాండం అంటే అక్కడ నక్షత్రాలు, ఆ గ్యాలక్సీలు, ఆ ప్లానెట్లు, ఆ నవగ్రహాలు, అవి ఏ స్పీడ్లో ఏది ఆకారాలు రూపాలు మార్చుకుంటున్నాయో అదే ఫిలాసఫీ, అదే ఒక
మేనిఫెస్టేషన్, అదే ఒక చేంజెస్ మన శరీరంలో కూడా అవుతున్నాయి. వివేకానందకి అనుభవం అవుతుంది ఒక ధ్యాన అవస్థలో. ఆల్మోరా అనే ఒక గ్రామంలో ఇది అనుభవం జరుగుతుంది అమెరికాకి వెళ్ళే ముందు. అప్పుడు ఆయన ఒక పేపర్లో రాసుకొని ఒక శిష్యుడికి చెప్తారు, 13 సంవత్సరాలు నేను ఈ ఒక ప్రశ్నకి నేను సమాధానం వెతుకుతున్నాను. ఈ అరణ్యంలో హిమాలయ పర్వత శిఖరాల్లో ఈ వాతావరణంలో నాకు అనుభవం అయింది. ఏంటా ప్రశ్న? ఈ ఒక యూనిటీ ఏమిటి సమాజంలో, క్రియేషన్ ఎలాగైంది. కొంచెం ఫిజిక్స్ చదువుకున్నారు, కొంచెం ఫిలాసఫీ చదువుకున్నారు. ఈ ఒక యూనియన్ ఆఫ్ మైక్రోకాజం అండ్ ద మైక్రోకాజం, ఈ సృష్టి ఆవిర్భావం ఏ విధంగా జరిగింది, మన వ్యక్తిత్వంలో దానికి ఏమైనా సంబంధం ఉందా, మన పర్సనాలిటీలో ఏమైనా సంబంధం ఉందా, మన ఆలోచనలో ఏదైనా సంబంధం ఉందా, అలాంటి ఒక అన్వేషణ వివేకానందంలో ధ్యానంలో జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆయనకి అర్థమైంది, ది మ్యాక్రోకాజం అండ్ ద మైక్రోకాజం ఆర్ వర్కింగ్ ఆన్ ద సేమ్ ప్లేన్ అంటారు. బ్రహ్మాండంలో ఏమి జరుగుతుందో, ఏ మార్పులు జరుగుతున్నాయో అదే ఈ శరీరంలోనూ జరుగుతుంది. సైంటిఫిక్గానూ ఇది డెమాన్స్ట్రేట్ చేయొచ్చు. అయితే స్వామీజీ ఆ కాలంలో ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ లేవు, దీని ఇంకా ప్రయోగాలు చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఆయన మనస్సులోనే ఆ అనుభవాన్ని ఆయన పెట్టుకున్నారు. భవిష్యత్తులో ఆయన లండన్కి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ని, అనుభవాన్ని 2 అద్భుతమైన ఉపన్యాసాల్లో ఇచ్చారు. అద్భుత ఉపన్యాసాలు వివరించారు అనుభవాన్ని, మ్యాక్రోకాజం అండ్ ద మైక్రోకాజం అని. అందుకే ఇలాంటి అనుభవాలు అన్నీ ఎక్కడెక్కడ జరిగాయో అవన్నీ విశ్వమత మహాసభకి చాలా ఏర్పాటు జరిగింది, చాలా ఒక అవకాశం కలిగింది. ఇవన్నీ ఇట్ యాక్టెడ్ యాజ్ ఏ మొమెంటమ్ ఫర్ హిమ్. ఇప్పుడు మన విశ్వమత మహాసభ దగ్గరికి వెళుతున్నప్పుడు ఆ రోజు 11వ తారీఖు సెప్టెంబర్ చాలా అద్భుతమైన రోజు, మరవరాని రోజు, నభూతో న భవిష్యతి అనే అద్భుతమైన రోజు, ఐతిహాసిక రోజు అని మనం మా భారత ఇతిహాసంలో, ఆధ్యాత్మిక ఇతిహాసంలో, అమెరికా ఇతిహాసంలో కూడా చాలా గొప్ప దినం అది 11th సెప్టెంబర్. ఇక్కడ ఉదయం సుమారు 9 గంటలకి 10 గంటలకి స్వామి వివేకానంద మరియు సుమారు ఒక 30 మంది దేశ విదేశాల నుంచి వచ్చిన పీఠాధిపతులు, మఠాధిపతులు, తర్వాత వేరే రాజ్యాంగం నుంచి వచ్చిన పొలిటికల్ లీడర్స్, వీళ్ళందరూ ఆ విశ్వమత మహాసభ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చికాగో అని కొత్తగా భవనం కట్టించిన ప్రదేశంలో ఈ విశ్వమత మహాసభకి ఏర్పాటు చేశారు, సదస్సుకి ఏర్పాటు చేశారు. అక్కడ వివేకానందకి షాక్ ఆఫ్ హిజ్ లైఫ్ ఏమిటంటే ఇంత పెద్ద జనసమూహాన్ని ఆయన ఎప్పుడూ చూడలేదు. ఏదో 60 మందో 100 మంది దగ్గర కొంచెం ఉపన్యాసాలు బాస్టన్లోనో వేరే అమెరికా గ్రామాల్లో ఇచ్చారు, కానీ ఒకేసారి చూసేటప్పటికి ఆయన కొంచెం దిగ్భ్రాంతి అయింది, కొంచెం నర్వస్ అయ్యారు, బెరుకు ఫీల్ అయ్యారు. ఏంటిది ఉన్నట్టుండి ఇంత పెద్ద మహాసభకు వెళుతున్నానే ఊహించలేదు. బట్ ఆయన నమ్మకం, ఆ విశ్వాసం ఉండింది. మెల్లిగా ఆ ప్రొసెషన్ ఆ ఒక దీంట్లో వెళ్ళారు, అందరితో పాటు విశాలమైన స్టేజ్ మీద కూర్చున్నారు. మనకి విశేషం ఏంటంటే ఆ కాలంలో ఫోటోగ్రఫీ ఉండింది కాబట్టి ఆ వివేకానంద కూర్చున్న ఫోటో, తర్వాత విశ్వమత మహాసభ ఆ స్టేజ్ మీద కూర్చున్న ఫోటో అవన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి. ఇది మనకి చాలా వీఆర్ గ్రేట్ఫుల్ టు ది ఫోటోగ్రాఫర్స్. అయితే దురదృష్టవశాత్ ఆ వాయిస్ రికార్డింగ్ ఎవరు చేయలేకపోయారు. ఎందుకంటే వివేకానంద సాధారణ వ్యక్తి అని అందరూ అనుకున్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తి, ఇలాంటి ఒక సునామీ లాగా, ఒక పెద్ద అలెగ్జాండర్ లాగా వస్తాడు, మన రాజ్యాన్ని ఇది చేసుకుంటాడని వాళ్ళు ఎవరు ఊహించలేదు. అందుకే ఎవరు రికార్డింగ్స్ కూడా లేవు ఆ కాలంలో. బట్ కొంతమంది ఇమిటేషన్ చేసుకొని ఇలాగ ఉండొచ్చు అని ఊహించుకొని పాపం వాళ్ళు ఆ రికార్డింగ్స్ని యూట్యూబ్లోనూ వేరే మీడియాలో చూపిస్తున్నారు. అయితే ఇదన్నీ కేవలం ఇమిటేషన్ అని పీపుల్ గుర్తించాలి. కానీ తర్వాత ఆ ప్రసంగం తర్వాత కూడా ఆయన చాలా ప్రసంగాలు ఇచ్చి ఉంటారు కదా, ఎన్నో ప్రసంగాలు ఇచ్చారు. 2-3 సార్లు రికార్డింగ్ కూడా చేశారు స్వామిజీ వాయిస్ని. చాలా న్యూయార్క్లో 2-3 ఎక్స్పెరిమెంట్ మూలకంగా చేశారు. చేసిన తర్వాత వివేకానంద అంటారు, ఆ ఒక కాపీ ఆఫ్ రికార్డింగ్ ఏముందో నా శిష్యుడైన రాజా ఆఫ్ ఖేత్రి అజిత్ సింగ్కి పంపించాను అని ఒక లేఖలో రాస్తారు. అది ఐతిహాసికంగా ఎక్కడ పోయింది, అది ఆ ట్రాన్స్పోర్ట్లో ఆ షిప్ ద్వారా ఆ కాలంలో లెటర్స్ వచ్చేవి, పత్రాలు వచ్చేవి, పార్సల్స్ వచ్చేవి. రాజుకు చేరిందా, తర్వాత ఇదైందా అని కూడా మనకి ఏమి సమాచారం లేదు. అది మనకి దౌర్భాగ్యం, వీఆర్ అన్ఫార్చునేట్. అసలు ఇప్పటి వరకు వివేకానంద వాయిస్ అనేది లేదు, ఎక్కడ లేదు ప్రపంచంలో. కేవలం 2-3 సార్లు ఆయన వాయిస్ని ఇదైపోయి ముగ్ధులైపోయి రికార్డింగ్ చేశారు. అమెరికాకు వెళ్లే ముందు ఆయన మైసూర్ మహారాజా భవనంలో, ప్యాలెస్లో ఆ రికార్డింగ్ చేశారు. అది తర్వాత మైసూర్ ప్యాలెస్ ఎప్పుడైతే అగ్నికి కాండంలో అది ఇదైపోయిందో, దగ్ధమైపోయిందో, అది పోయిందని కొంతమంది ఊహిస్తారు. అయితే కొంతమంది రీసెర్చ్ కాలేజ్ ఇంకా ఉంది, అది ఉపయోగించుకోలేము ఇప్పుడు. అలాంటి ఒక టెక్నాలజీ ఇప్పుడు పోయింది. ఇప్పుడు డెసిబుల్ సిస్టంలో అది ఉపయోగిస్తే కంప్లీట్ అది స్మాష్ అయిపోద్ది. అందుకే అది ఎక్కడో చోట మ్యూజియంలో ఉంది అని ఆలోచిస్తున్నారు. బట్ ఎవరిదో ఏమిటో అది ఇప్పుడు కూడా
సమాచారం లేదు. ఓకే. అయితే ఇక్కడ కొంతమంది అంటారు, ఇది వివేకానంద వాయిస్ అని కాదు. ఎందుకంటే మా భక్తులు ఒకళ్ళు సైంటిఫిక్ వరల్డ్ బ్యాంక్లో పనిచేసేవారు. ఆయన దీని గురించి రీసెర్చ్ చేశారు. ఆ సమయంలో రికార్డింగ్ అయిందా, అసలు ఎడిసన్ గారు సృష్టించిన ఒక ఇది కూడా ఉందా అని రికార్డింగ్ చేస్తే తర్వాత వచ్చింది అది రికార్డింగ్ అంతా, రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్. బట్ వివేకానంద మాట్లాడుతున్నప్పుడు వేరే పీఠాధిపతులు మఠాధిపతులు మాట్లాడుతున్నప్పుడు ఎవరి వాయిస్ కూడా రికార్డ్ కాలేదు. కేవలం మ్యాటర్ ఉంది, స్క్రిప్ట్ మాత్రం ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, వివేకానంద ఏ విధంగా మాట్లాడి ఉండొచ్చు, ఏ విధంగా ఆ స్టేజ్ మీద ఆయన నించొని మాట్లాడి ఉండొచ్చు, ఆ ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఉన్నాయి. దానివల్ల వీ కెన్ క్రియేట్ ఏ కైండ్ ఆఫ్ స్టోరీ, ఏ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్ మైండ్తో మనం దాన్ని ఒక ఫిలిం చేయొచ్చు. ఇప్పుడు వివేకానంద వెళుతున్నారు, పార్లమెంట్ స్టేజ్ మీద కూర్చొని ఉన్నారు. ఉదయం కార్డినల్ బ్యారోస్, గిబ్బన్స్, పెద్దవాళ్ళు, వీళ్ళందరూ అమెరికా ఆ టైంలో స్కాలర్స్, వీళ్ళందరూ రకరకాల ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎందుకు ఇలా మహాసభ చేస్తున్నామని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఒక్కొక్క మఠం ఒక అధ్యక్షుడిని, మఠ పీఠాధిపతిని వాళ్ళందరినీ స్టేజ్ మీద పిలుస్తారు. వివేకానంద లిస్టు, వివేకానంద మీరు మాట్లాడండి ఇప్పుడు అని వివేకానంద సూచన ఇస్తే స్వామీజీ కొంచెం ఆయన నర్వస్ అయిపోయి, ఇప్పుడు కాదు కొద్దిసేపు అయిన తర్వాత మాట్లాడతాను, నెక్స్ట్ స్పీకర్ తర్వాత మాట్లాడతాను. 10 గంటలు అవుతుంది, 11 గంటలు అవుతుంది, 12 గంటలు అవుతుంది, విశ్రాంతి బ్రేక్ కూడా అవుతుంది, తర్వాత 3 గంటలకు అవుతుంది. అంత సమయానికి వీళ్ళందరూ స్పీచెస్ అయిపోయి ఉంటాయి. స్వామీజీ తర్వాత మాట్లాడతాను అంటారు. 3:30 సమయానికి కార్డినల్ బ్యారోస్ అంటారు, డియర్ సార్, యు ఆర్ ది లాస్ట్ స్పీకర్, ఇప్పుడు మాట్లాడండి, లేక మేము ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇచ్చేసి ఈ నేటి సభ మేము ముగిస్తాం అని చెప్పినప్పుడు స్వామీజీ ఇంకా వేరే అవకాశం లేకుండా, సమయం లేకుండా నించుంటారు. ఆయన మనస్సులో ఏముండింది, కాళీమాతను ప్రార్థించారా, గురుదేవులు ప్రార్థించారా, లేక భారతదేశ ఒక సనాతన ధర్మం ఋషుల ఒక ప్రార్థించారా, ఏమి మనస్సులో ఉండింది మనకు ఫుల్గా అవగాహన లేదు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ వాజ్ సో సైలెంట్, వైబ్రెంట్ అండ్ వెరీ డీప్, చాలా గంభీరమైన సిచ్యువేషన్ అది. ఆయన వయసు అప్పుడు కేవలం 30 సంవత్సరాల 6 నెలలు. అలాంటి ఒక యవ్వనంలో ఉండే సన్యాసి స్టేజ్ మీద వెళుతున్నాడు. వేరే వాళ్ళ ఎన్ని స్పీచ్లు ఇచ్చారో వాళ్ళందరూ ప్రిపేర్డ్ స్పీచెస్, వాళ్ళ మతాల పట్ల, వాళ్ళ దేశం పట్ల, వాళ్ళ చేస్తున్న పూజా కార్యక్రమాల పట్ల ఒక సొంత భావంతో వచ్చిన ఒక స్పీచెస్, అవన్నీ ప్రిపేర్డ్ స్పీచెస్. ఇలా మాట్లాడతాం, తర్వాత చప్పట్లు కొట్టారు, తర్వాత మెచ్చుకున్నారు, చాలా బాగుంది అని చెప్పేసి వెళ్ళిపోయారు. బట్ వివేకానంద కేమ్ వితౌట్ ఎనీ ప్రిపేర్డ్ స్పీచ్. ఇలా స్పీచ్ ఇవ్వాలి లేక ఇలాంటి అవకాశం వస్తుందని ఆయన కూడా మనసులో కొంచెం ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నించున్నారు. ఆయన మాటల్లోనే మనం అర్థం చేసుకోవాలంటే సరస్వతి మాతకు ప్రార్థన చేసుకున్నారు మనస్సులోనే, గురుదేవులకు ప్రార్థన చేసుకున్నారు, రామకృష్ణులకి. ఆయన సుమారు 14 సంవత్సరాలు, 16 సంవత్సరం నుండి 30 సంవత్సరం వరకు ఏ విధంగా సాధన చేశారు, ఏ విధమైన ఒక అద్భుతమైన తేజస్సు పొందారు, అనుభవం పొందారు, అవన్నీ అక్కడ నించొని మాట్లాడే ఆ వాక్ నుంచి, ఆయన నోట్లో నుంచి రాబోతుంది అనే ఒక సస్పెన్స్ మనం అర్థం చేసుకోవాలి. మనం అక్కడ ఫీల్ అవ్వాలి. కేవలం వివేకానంద చదివేసి మెచ్చుకోవడం కాదు, చదువుతున్నప్పుడు మనకు కూడా ఒక మెడిటేషన్, మనకు కూడా ఒక అద్భుతమైన ఒక సాధన. ఆయనతో పాటు మనం ఉన్నామని మనం ఇప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు మనం విశ్వమత మహాసభలో ఉన్నాం, ఆడియన్స్లో కూర్చున్నాం, ఎవరో తెలియని వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతాడో వాళ్ళకి తెలియదు, ఈయనకి తెలియదు, ఏం వస్తుందో తెలియదు, ప్రిపరేషన్ లేదు. ఇట్ ఈస్ ఓన్లీ హిజ్ ఎక్స్పీరియన్స్. అక్కడ సుమారు 7,000 మంది యూరోపా దేశం నుంచి, అమెరికా దేశం నుంచి వచ్చిన విజ్ఞానులు, మేధావులు, పీఠాధిపతుల శిష్యులు, వాళ్ళందరూ కూర్చొని ఉంటారు. మెయిన్ హాల్ 3,000 మంది ఉంటుంది. తర్వాత పక్కన ఉండే హాలు, మేడ మీద ఉండే హాల్ అంతా కలిపి సుమారు 7,000 మంది ఉపన్యాసాలు వింటున్నారు, మొదటి రోజు కాబట్టి. వివేకానంద నిల్చున్నారు సభ ముందు, స్టేజ్ ముందు నిల్చొని ఉన్నారు. అందరూ శాంతమైపోయారు. ఒక సింహం లేచి ఏ విధంగా ఇంకా లంఘనం చేస్తుంది, ఏ విధంగా ఇంకా దూకుతుంది వేట కోసం అని ఉన్నట్లు అందరికి అనిపిస్తుంది. అదే కాక ఒక విచిత్ర వేషధారణతో ఒక నిండైన విగ్రహంలా కనిపిస్తున్నారు వివేకానంద. ఆ నించున్న ఫోటో మనం చూస్తూ ఉంటే వీ హ్యావ్ టు జస్ట్ కాన్సెప్చువలైజ్, మనం ఊహించాలి. అప్పటి వరకు ఇలాంటి ఒక వ్యక్తిని ఎక్కడా చూడలేరు. అంతా వాళ్ళు వేరే డ్రెస్సులతో, వాళ్ళ వేషాలతో, వాళ్ళ పీఠాధిపతి వేషాలతో అంతా వచ్చారు. ఈయన ఒక వెరైటీ వేషధారణ సన్యాసి, కాషాయం ఒక అంబరం కట్టుకొని, నడువుకి ఇది కట్టుకొని,
తలపాగా కట్టుకొని విచిత్రంగా వచ్చి నించున్నాడు, యవ్వనంలో ఉన్నాడు, ఎవరితను అని ఇంకా అందరూ చూస్తున్న సమయంలో మన హృదయంలోంచి స్పందించి ఆయన ముఖంలోంచి అద్భుతమైన మాటలు వచ్చాయి. ఇమ్మార్టల్ అయిపోయింది ఆ మాటలు మనకి.